నమస్తే. నమస్తే అన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్. థ్యాంక్ యూ. సో ముందుగా మనం ఎలక్షన్ గురించి మాట్లాడే ముందు గ్రూప్ 1 మీద మాట్లాడదాం. సో కంటిన్యూషన్ కాబట్టి సో మీరు దీని మీద ఎంక్వైరీ చేశారా? గ్రూప్ 1 నిన్న టీజీపీఎస్సీ చైర్మన్ రెస్పాండ్ అయ్యిండు. నిన్న ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ అయిందా? సో ఆ ప్రెస్ నోట్ ఏం చెప్తా ఉన్నది అని అంటే, మీరు ఏదైతే మాట్లాడారో ఇంతకు ముందు, అంటే ఫెయిర్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మెరిటోరియస్ క్యాండిడేట్స్కు న్యాయం జరగాలి. వాళ్ళు ఒకవేళ వస్తే తెలంగాణ గవర్నమెంట్ ఫోల్డ్ లోపలికి వస్తే ప్రజలకు కొంత పబ్లిక్ సర్వీసెస్ అందించే అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము చేస్తాం ఇవన్నీ కూడా అని చెప్పేసి వాళ్ళు నిన్న ఒక ప్రెస్ నోట్, ఇవన్నీ సబ్జెక్టుల వారికి ఎవరెవరికి మార్కులు వచ్చినాయి, టాప్ 100లో ఎవరెవరు ఏ వర్గాల వాళ్ళు ఉన్నారు, ఓసీ ఎంత, బీసీ ఎంత అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇవన్నీ నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ ఆందోళనకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే, ఎందుకు పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ బాట పట్టిరు, మొత్తం అన్ని పార్టీల ఆఫీసులు తిరుగుతున్నారు, అందరికి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళ ప్రధానమైనటువంటి ఆందోళన ఏంటి అంటే, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరు కూడా టాపర్స్గా లేరు. ఓకే. ఇప్పుడు టీఎస్పీఎస్సీ వాళ్ళు, అంటే ఇప్పుడు టీజీపీఎస్సీ అంటున్నాం కదా, వాళ్ళు ఇవన్నీ కంప్లీట్గా నేను ఒక 5 పేజీలకు సంబంధించినటువంటి ప్రెస్ నోట్ను రిలీజ్ చేశారు నిన్న ఈవినింగ్. అంటే సబ్జెక్టుల వారీగా ఎలాంటి కట్ ఆఫ్ ఉన్నది, టాప్ ఎంత ఉన్నది మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. దెన్ టాప్ 100 ర్యాంకుల్లో పురుషులు ఎంత, మహిళలు ఎంత, ఓసీలు ఎంత, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎంత అని చెప్పేసి ఇచ్చారు. టాప్ 500 ర్యాంకుల లోపల ఈ క్లాసిఫికేషన్ అనేది జరిగింది. బట్ నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఆందోళనకు ప్రధాన కారణమైనటువంటి ఏదైతే అంశం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి సంబంధించి మార్క్స్ వేరియేషన్ చాలా తీవ్రంగా ఉన్నది. మరి టాప్ 100 మెంబర్స్ లోపల ఎంతమంది తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు? టాపర్స్ ఎంతమంది? టాప్ 100లో ఎంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు? ఒక్కసారి పెట్టమని చెప్పండి. ఐఎమ్ డిమాండింగ్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద టీజీపీఎస్సీ చైర్మన్ శ్రీ బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్, వారిని ఒకటే అడుగుతున్నాం, ఇవన్నీ లెక్కలు కాదు, జస్ట్ ఒక డైరెక్ట్ అండ్ స్ట్రేట్ క్వశ్చన్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద టీజీపీఎస్సీ చైర్మన్ గారు. ఇవన్నీ ఏ విధంగానైతే మీరు పెట్టారో అదే పద్ధతి లోపల ఇప్పుడు టాపర్స్ ఎవరైతే 100 ఎవరైతే మీరు పెట్టినటువంటి జిఆర్ఎల్ పెట్టలేదు అసలు యాక్చువల్గా. అంటే గ్రూప్ 2కు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టారు. అంటే ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే దానికంటే సామాజిక వర్గాల వారిగా పెట్టారు అంతే. మీరు అంటున్నారు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అని అడుగుతున్నారు అంతే కదా? నో. ఇప్పుడు ఒకటన్నా ఏమవుతుందంటే, బోర్డు కావాలి. సో జనరల్గా గ్రూప్ 1కి సంబంధించి ఇది గతం నుంచి ప్రస్తుతం వరకు ఇది ఎప్పుడు కూడా చర్చనీయాంశంగానే ఉన్నది. అంటే గ్రూప్ 1 ఇష్యూ ఒక ప్రభుత్వాన్ని మార్చింది కూడా. ఎందుకంటే గ్రూప్ 1 పేపర్ లీకేజీతోనే కంప్లీట్గా పిల్లలందరూ కూడా రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిరసన వ్యక్తపరిచారు, రాస్తా రోకోలు చేశారు, రోడ్డు రోకోలు చేశారు, ముట్టడిలు కూడా చేశారు. దానివల్ల ఆ ఉద్యమం తీవ్రమై, ఆ ఉద్యమం వివిధ రకాల డైమెన్షన్స్ పాకి ప్రభుత్వం మారిపోయింది, గత ప్రభుత్వం. మరి ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి గ్రూప్ 1కి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పోస్టులను పెంచి ఒక జీవోని తీసుకొచ్చారు కొత్తగా, జీవో నంబర్ 29 అని చెప్పేసి. అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 55 ఏదైతే ఉందో అది వాస్తవానికి సామాజిక న్యాయాన్ని చేసినటువంటి జీవో, అది జీవో నంబర్ 55. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నంబర్ 29 తీసుకొచ్చారు. దానివల్ల ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ నష్టం జరగొద్దు, సోషల్ జస్టిస్ జరగట్లేదు అని చెప్పేసి చాలా మంది పిల్లలు ఇప్పుడు ఇప్పటికి కూడా కోర్టుల బాట బట్టి కోర్టుల లోపల కేసులు ఫైల్ చేసినటువంటి నేపథ్యం ఉన్నది. పెద్ద మూవ్మెంటే జరిగింది కదా, చాలా పెద్ద మూవ్మెంట్ జరిగింది 29 జీవో మీద. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల ప్రిలిమ్స్ లోపల కీ లోపల తప్పులు ఉన్నాయి. అంటే ప్రిలిమ్స్ లోపల మనకు జనరల్గా 2 దశలు ఉంటాయి అన్న. గతం లోపల 3 ఉండేటివి, ప్రిలిమ్స్ లోపల కీ మిస్టేక్స్. సో ఇప్పటికీ వీటికి సమాధానం లేదు. ఇప్పటికీ వీటిపైన కోర్టుల లోపల కేసులు ఫైల్ అయినాయి. బట్ ఏదో కోర్టులకు సంబంధించి జడ్జిమెంట్స్కి సంబంధించి అది మేము కన్సిడర్ చేయము అని చెప్పేసి అన్నారు. సో పక్కన పెట్టండి. సో మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో మెయిన్స్ లోపల మనకు 6 పేపర్స్ ఉంటాయి. ఈ 6 పేపర్లకు సంబంధించి మొత్తం 900 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 150 మార్క్స్. ప్రతి పేపర్కు 150 మార్కుల చొప్పున ఉంటాయి. మొత్తం 6 పేపర్లు కాబట్టి 900 మార్కులు ఉన్నాయి. మరి ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ప్రిలిమ్స్ లోపల వచ్చేటువంటి మార్క్స్ను మనకు ఫైనల్ ర్యాంకింగ్ లోపల కన్సిడర్ చేయరు. అంటే మెయిన్స్ లోపల ఎవరైతే ఎన్ని మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళు మాత్రమే టాపర్స్గా ఉన్నటువంటి పోస్టులకు అనుగుణంగా వాళ్ళకి సంబంధించినటువంటి ర్యాంక్స్ ఇస్తాం. అయితే ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత
వాస్తవానికి నిన్న రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లోపల November 1st 2024 టు January 31st 2025 వరకు మేము పేపర్లను దిద్దాము అని చెప్పేసి నిన్న టీజీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లోపల మెన్షన్ చేశారు. అంటే సుమారుగా నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి అంటే 3 months పేపర్ ఇవాల్యుయేషన్ జరిగింది. మరి ఈ 3 months లోపల ఉన్నటువంటి ఈ 6 పేపర్లకు సంబంధించి ఒక్కొక్క పేపర్ను ఎన్ని రోజులు దిద్దారు, ఎంతమంది దిద్దారు, ఎవరు దిద్దారు. ఇప్పుడు నిన్న వేసినటువంటి ప్రెస్ నోట్ లోపల మేము భారతదేశం లోపల ఉన్నటువంటి డిఫరెంట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ చేత మీ పేపర్లు ఇవాల్యుయేషన్ చేయించాము అని చెప్పేసి చెప్పారు. మరి ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చారు, వాస్తవానికి నిజంగానే భారతదేశం అంతా కూడా యూపీఎస్సీ తరహా లోపల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ల చేత దిద్దించారా? అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసినటువంటి విషయం, ఇప్పుడు ఉన్నటువంటి సోర్సెస్ విషయం ఏంటి అంటే, సోర్సెస్ ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 పేపర్ల లోపల మన తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని మనం చాటినటువంటి పేపర్ 6th తెలంగాణ ఉద్యమం. మరి తెలంగాణ ఉద్యమం పేపర్ని తెలంగాణ వాళ్ళు ఒక ఎమోషన్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. తెలంగాణ లోపల పనిచేస్తున్నటువంటి డిఫరెంట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల చేత కనుక పేపర్లు దిద్దిస్తే ఆ ఎమోషన్ క్యారీ అయ్యేది. అసలు ఏం జరిగింది, ఏం రాశారు పిల్లలు, ఎన్ని మార్క్స్ వేయాలి వాళ్ళు రాసినటువంటి ఆన్సర్స్ అని చెప్పేసి ఒక క్లారిటీ ఉండేది. బట్ ఐఎమ్ ఆస్కింగ్ ద టీజీపీఎస్సీ, అసలు పేపర్లు ఎవరు దిద్దారు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి? ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ల చేత తెలంగాణ ఉద్యమ పేపర్లు దిద్దించారు. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? నిజమేనా ఇది? 100% నాకున్నటువంటి సోర్స్ ప్రకారం మెజారిటీ కేసెస్, కొంతమంది ఉండొచ్చు ఇక్కడ కూడా. బట్ నేను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి వ్యతిరేకం కాదు, అక్కడ పనిచేసేటువంటి ప్రొఫెసర్లకు వ్యతిరేకం కాదు. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా ఇప్పుడు బతుకమ్మ పండుగ పైన ఒక ప్రశ్న అడిగినప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. మన వాళ్ళు గొప్ప వాళ్ళు ఏం చేశారంటే ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఈ బ్లూ ప్రింట్ లోపల ఉన్నటువంటి 5 పాయింట్లు, 6 పాయింట్లు, 10 పాయింట్లు ఇవి ఎక్కడైతే పేపర్ పైన రాస్తారో ఎవరైతే వాళ్ళకు మాత్రమే మీరు మార్కులు ఇవ్వండి అని చెప్పేసి. అంటే బ్లూ ప్రింట్ దాటి వెళ్లకుండా ఒక ప్రశ్నను, బతుకమ్మ దానిపైన అడిగినటువంటి ప్రశ్నను నాకు ఒక వ్యూ ఉంటుంది, మీకు ఒక వ్యూ ఉంటుంది, XYZ అనే వాళ్ళకు ఒక వ్యూ ఉంటుంది. మరి మనం రాసినటువంటి ఏదైతే కాంపోనెంట్స్, ఏవైతే ఆన్సర్ ఉందో అది దానికి సరిపోతుందా లేదా, కొంచెం అటు ఇటు అయినా కూడా సరిపోతుందా లేదా చూడాలి. అంటే మీరు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ అది రకరకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల ఒక నిర్వచనం ఉంటుంది అన్న, ఒక డెఫినేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ బయోఫ్యూయల్స్, జీవ ఇంధనాలను నిర్వచించండి అని చెప్పేసి ఉంటుంది. జీవ ఇంధనాల పైన ఒక 100 డెఫినేషన్స్ ఉంటాయి. 100 డెఫినేషన్స్ అంటే రగన్ ఒక డెఫినేషన్ ఇస్తారు, ప్రసన్న హరికృష్ణ ఒక డెఫినేషన్ ఇస్తారు, ఇంకొక స్కాలర్ ఒక డెఫినేషన్ ఇస్తారు, ఒక సంస్థ ఒక డెఫినేషన్ ఇస్తుంది. మరి మీరు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్లో రగన్న డెఫినేషన్ మాత్రమే బ్లూ ప్రింట్లో ఇచ్చారు. నేను పేపర్ దిద్దుతున్నా, రగన్న ఇచ్చినటువంటి డెఫినేషన్ ఇక్కడ ఎవరైనా రాసిర్రా లేదా మాత్రమే నేను చూస్తాను. అంతే, ఆ బ్లూ ప్రింట్లో ఉన్నదే మార్క్ అవుతుంది, లేకపోతే కాదు. ఇంకా అట్లా కంప్లీట్గా అంటే అసలు బ్లూ ప్రింట్ లోపల ఏం మెన్షన్ చేశారు, ఎవరు తయారు చేశారు, బ్లూ ప్రింట్ దేనికి పనిచేస్తుంది బేసిక్గా అంటే ఫిక్స్డ్ సిలబస్ ఏదైతే ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్, డిగ్రీ పేపర్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ లోపల మార్క్స్ ఇచ్చేటువంటి ఎవరైతే ఎగ్జామినర్స్ ఉంటారో వాళ్ళు టెక్స్ట్ బుక్ ఏదైతే అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ బ్లూ ప్రింట్ తయారు చేస్తాం. అంటే టెక్స్ట్ బుక్ను దాటి వెళ్ళరు కాబట్టి. బట్ దిస్ ఈజ్ వాట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇది ఒక పోటీ పరీక్ష. దీనికి ఒక ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ అనేది ఉండదు. రకరకాల టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అండ్ చాలా డైనమిక్స్ ఉంటాయి. ఈ రోజు ఉన్నటువంటి ట్రెండ్ ఒక సంవత్సరం తర్వాత కంప్లీట్గా మారిపోతూ ఉంటుంది. అంటే ఈ విధంగా మారిపోతున్నటువంటి ఈ తరుణం లోపల మీరు ఏ విధంగా బ్లూ ప్రింట్ తయారు చేస్తారు, దేన్ని బేస్ చేసుకొని తయారు చేస్తారు? మీరు మేజర్గా అంటున్నది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చర్చ బాగా నడుస్తుంది. మరి ఎందుకు తెలుగు మీడియం వాళ్ళు టాప్ 100లో ఒక్కర్లేదా తెలుగు మీడియం వాళ్ళు? నేనేమంటున్నా, ఆ లిస్ట్ పెట్టమని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతున్నా. మీకున్న సోర్స్ ఏంటంటే మీరు చేసిన క్యాల్కులేషన్లో తెలుగు మీడియం వాళ్ళు అసలు లేరా? మోర్ దాన్ 80% స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. ఓకే, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్, ఇంకా వర్క్ చేస్తున్నాము. మోర్ దాన్ 80% ఆఫ్ ఏం జరిగి ఉంటుంది అంటే దానికి మీకున్న అనుమానం ఏంటి?
అనుమానం ఏంటి అంటే ఇప్పుడు 6 పేపర్స్ ఉన్నాయన్న. ఈ 6 పేపర్లకు సంబంధించి నేను ఒక్కొక్కటి చిన్నగా ఒక 5-10 మినిట్స్ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ 6 పేపర్లకు సంబంధించి ఈ విధంగా దిద్దారు కదా. సో ఈ విధంగా దిద్దినప్పుడు బ్లూ ప్రింట్ అనేది ఇంగ్లీష్లో ఇచ్చారు. బ్లూ ప్రింట్ ఇంగ్లీష్లో ఇచ్చారు. ఓకే, మరి ఇంగ్లీష్లోనే ఇచ్చారా, తెలుగులో ఇవ్వలేదంటే తెలుగులో కూడా ఇచ్చారు. ఎప్పుడు ఈ ఇంగ్లీష్ను తెలుగీకరించి ఇచ్చారు. ఓకే, అంటే ట్రూ ట్రాన్స్లేషన్, ఓకే, అంటే గ్రాంధిక భాష. ఇప్పుడు మనం గూగుల్ ట్రాన్స్లేషన్ చేస్తే ఒక ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక కాంపోనెంట్, ఒక పారాగ్రాఫ్ను మనము తెలుగు లోపలికి ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే అసలు చేసిన మనకే అర్థం కాదు. మరి అర్థం కానటువంటి భాష లోపల ఉన్నటువంటి ఈ తెలుగులో ఉన్నటువంటి కంటెంట్ను చదివి ఎగ్జామినర్స్ ఏ విధంగా ఇవాల్యుయేషన్ చేస్తారు. సో ఇదే మెయిన్. ఈ విధంగా చేసేటప్పుడు జనరల్గా ఇక్కడ పేపర్లు దిద్దిన వాళ్ళు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అసలు పేపర్లు ఎవరు దిద్దారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ రిలవెన్స్ ఏంటి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 6 పేపర్లకు వాళ్ళ రిలవెన్స్ ఏంటి. నేనేమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6th పేపర్ తెలంగాణ మూమెంట్ ఉంది. మరి ఈ తెలంగాణ మూమెంట్ను తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రొఫెసర్స్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కనుక పేపర్ను ఇవాల్యుయేట్ చేస్తే వారికి కొంత అవగాహన ఇక్కడ ఉంటుంది. కాబట్టి బ్లూ ప్రింట్తో పాటు అవగాహన ఉంటుంది. దానివల్ల ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వేయాలి, ఎలా వేయాలి, ఏం రాశారు అని చెప్పేసి క్లారిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమాత్రం రిలవెన్స్ లేనటువంటి ఇంకొక ప్రొఫెసర్ చేత, వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ చేత ఒకవేళ ఇవాల్యుయేషన్ చేయిస్తే అది కనబడుతుందా, అది రిఫ్లెక్ట్ అవుతుందా మార్క్స్ విషయం లోపల? కాదు. నంబర్ 1. నంబర్ 2, రెండవది ఏంటి అంటే ఇక్కడ పేపర్ 5 ఉంటుంది. పేపర్ 5. సో 5th పేపర్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ లోపల దీనికి 100 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, దీనికి ఒక 50 మార్క్స్ ఉంటుంది. సో డేటా ఇంటర్ప్రిటేషన్ మ్యాథమెటిక్స్ కాబట్టి దీనికి ప్రాంతాలతో పని లేదు. ఎవరైనా కూడా ఇచ్చినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ ఎవరైతే రాస్తారో సరిగ్గా వాళ్ళకు మార్క్స్ వేయచ్చు. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల మనకు 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పేసి. ఈ పార్ట్ 1 లోపల 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్ కూడా చాలా డిఫరెంట్ డైవర్జెంట్ యూనిట్స్. ఓకే, ఇది కంప్లీట్ డైనమిక్, అంటే ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి ప్రపంచంలో భారతదేశం లోపల మారుతున్నటువంటి ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఈ పేపర్ అనేది పార్ట్ 1 ఉంటుంది. మరి ఈ పార్ట్ 1కి సంబంధించి అసలు ఎవరికి ఇచ్చారు? జనరల్గా ఇక్కడ ఎవరికి ఇచ్చినట్టుగా నాకు తెలిసింది అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్, ఫిజిక్స్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో, కెమిస్ట్రీ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో, లైఫ్ సైన్సెస్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వారి చేత దీన్ని దిద్దించారు. ఓకే, ఇప్పుడు ఇందులో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నది. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోపల మనకు చాలా డిఫరెంట్ మీరు పేపర్లు మెటావర్స్ టెక్నాలజీ, దెన్ బిగ్ డేటా అనలిటిక్స్ అని చెప్పేసి, క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి, ఇవి అసలు డిగ్రీ బుక్స్ లోపల ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ కావు. కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీస్ లోపల, కంప్యూటర్ సైన్స్ పుస్తకాల లోపల రిఫ్లెక్ట్ అవుతా కావచ్చు. అంటే ఇలాంటి మారుతున్నటువంటి డైనమిక్స్, ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నటువంటి డైనమిక్స్ చేత ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే వాళ్ళ సబ్జెక్టు నేను తప్పవట్లేదు, దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే నేను కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా డిగ్రీ కాలేజ్లో పనిచేసిన కాబట్టి మా పరిధి ఏదైతే ఉందో పరిధికి మించి ఒకవేళ మనకు బాధ్యతలు అప్పగిస్తే న్యాయం జరుగుతుందా అనేది నా పాయింట్. ఓకే, మరి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల ఈ విధంగా పేపర్ దిద్దించినప్పుడు, దట్టు బ్లూ ప్రింట్ ఇంగ్లీష్ లోపల ఇచ్చినప్పుడు, తెలుగు లోపలికి ట్రాన్స్లేట్ చేసినటువంటి బ్లూ ప్రింట్ ఇచ్చినప్పుడు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు సరైన రీతి లోపల న్యాయం జరుగుతుందా, ఆన్సర్స్ రాసినటువంటి వ్యక్తులకు మార్కులు వేసేటప్పుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు తెలిసినటువంటి ఇంకొక సోర్స్ ఏంటంటే ఒక్కొక్క ఎగ్జామినర్ ఆర్ ఇవాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో ఒక ఇవాల్యుయేటర్కి 80 స్క్రిప్ట్స్ ఇచ్చారు. ఓకే, స్క్రిప్ట్స్ అంటే పేపర్ ఆన్సర్. ఓకే, అంటే మనం రాసినటువంటి పేపర్ ఆన్సర్స్ ఉంటాయి కదా, సో దాన్ని మనం జనరల్గా స్క్రిప్ట్ అని చెప్పేసి. ఓకే, అంటే ఒక ఇవాల్యుయేటర్ ఆర్ ఎగ్జామినర్కి 80 స్క్రిప్టులు 8 గంటలకు 80 స్క్రిప్టులు ఒక రోజులో ఇచ్చారు. అంటే 8 గంటల టైం లోపల ఒక వ్యక్తి 80 స్క్రిప్టులు దిద్దుతారన్న. వాల్యుయేషన్ అవ్వడానికి జనరల్గా నేను జూనియర్ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తాం, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తాం. సో జూనియర్ కాలేజ్ లెక్చరర్గా నేను పనిచేసినప్పుడు మాకు ఒక 20 స్క్రిప్ట్స్ ఇచ్చేది. అంటే ఒక రోజు మొత్తం కూడా 8 గంటల టైంలో 20 స్క్రిప్ట్స్ ఇచ్చేది. 20 స్క్రిప్ట్లను చాలా నీట్గా ఒక్కొక్క క్వశ్చన్కు ఆన్సర్ ఏ విధంగా రాశారో పిల్లలు చాలా జాగ్రత్తగా చూసేది, జాగ్రత్తగా మన మార్క్స్ను ఇచ్చేది. ఇది గ్రూప్ అనేది ఇది ఏదో మార్కుల కోసం రాసే పరీక్ష కాదు, ఇది జీవితం కోసం రాసేటువంటి పరీక్ష.
మోర్ ఓవర్ 2011లో లాస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది. అవును. అంటే సుమారుగా ఒక దశాబ్దం తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్. మరి దశాబ్దం తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్, దశాబ్దం నుంచి పిల్లలు వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్, వాళ్ళ కళలను సాకారం చేసుకోవాలి అని చెప్పేసి కలలు కన్నటువంటి నోటిఫికేషన్. మరి ఇలాంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో పేపర్ ఇవాల్యుయేషన్ ఏ విధంగా జస్ట్ అంటే దీన్ని మీరు యావరేజ్గా చూస్తే 8 గంటలంటే 60 మినిట్స్ కాబట్టి 480 నిమిషాలు. సో 480 మినిట్స్ బై మీకు 80 స్క్రిప్ట్స్ చేస్తే సుమారుగా ఒక 6 నిమిషాలు వస్తుంది. 6 నిమిషాలకు ఒక పేపర్ అంటే 50 మార్కులు. మళ్ళీ ఇప్పుడు 8 అవర్స్ కంటిన్యూగా చేయరు కదా, దాంట్లో లంచ్ ఉంటుంది అన్ని ఉంటుంది. ఒకవేళ 8 అవర్స్ చేసిన మనం 8 అవర్స్ తీసుకున్నా కూడా ఇది 50 మార్క్స్ గురించి మాట్లాడదాం. 50 మార్క్స్ అంటే 5 క్వశ్చన్స్, అంటే 5 ప్రశ్నలను ఇవాల్యుయేట్ చేయడానికి యావరేజ్గా తీసుకున్నటువంటి టైము 6 నిమిషాలు. అందులో దట్టు మెయిన్స్ కదా, చాయిస్ కాదు కదా, మెయిన్స్ ఎగ్జామ్ ఒక్కొక్క ప్రశ్నకు 10 మార్కులు ఉంటుంది. ఒక ప్రశ్న ఎన్ని పేజీలు ఉంటుంది? అటు ఇటుగా 1.5-2 పేజెస్ ఉంటుంది. అంటే కొంతమంది రాయొచ్చు రాయకపోవచ్చు, బట్ యావరేజ్గా ఒక క్వశ్చన్ ఇవాల్యుయేట్ చేయడానికి కంప్లీట్గా ఒక 50 మార్కులను ఇవాల్యుయేట్ చేయడానికి 6 నిమిషాల టైం తీసుకున్నారు అని అంటే సుమారుగా 5 క్వశ్చన్లకు 6 నిమిషాలు, అంటే ఒక్కొక్క ప్రశ్నకు 1 నిమిషం 25 సెకండ్లు 20 సెకండ్లు తీసుకున్నారు. కష్టం. ఎంత దారుణం అన్నా, ఇది జీవితం, ఇది చాలా మంది పిల్లల యొక్క జీవితం. అయితే ఈ విధంగా వేరియేషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ బ్లూ ప్రింట్ ఇంగ్లీష్లో ఉన్నది కాబట్టి మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జస్టిస్ జరిగింది. సో జస్టిస్ జరిగిందా జరగలేదా, వీళ్ళు చాలా అంటే కొన్ని 10 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న తెలుగు మీడియం వాళ్ళు చాలా అనలైటికల్ ఓరియంటేషన్తో వాళ్ళు ఆన్సర్స్ రాసుంటారు. బట్ నేనేమంటున్నానంటే మీరు ఇక్కడి నుంచి ఒక టాప్ 100 లిస్ట్ ఇప్పుడు ఈరోజు మీరు ప్రకటించండి. తెలుగు మీడియం వాళ్ళకి ఎంతమంది టాప్ 100లో ఉన్నారు? ఈ రోజు మీరు మొన్న 10th మార్చ్ రోజు ఏదైతే ప్రకటించడం జరిగిందో ఆ 10th మార్చ్ రోజు ప్రకటించినటువంటి లిస్ట్లో టాప్ 100 లోపల ఎంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు ఒకసారి ప్రకటించండి. నిన్న మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎందుకు రిలీజ్ చేశారు? ఒక ఫాల్స్ సోషల్ మీడియా ప్రాపగండా జరుగుతున్నది, మా మీద ఏదో అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు కొంతమంది చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా, దానికి మీరు రెస్పాండ్ అయ్యారు. ఏమని? ఇది ఫాల్స్ కాదు, ఇక మేము చాలా అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీని మేము కలిగి ఉన్నాం కాబట్టి మేము ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇక టాప్ 100 లోపల బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది చూపించారు. నెక్స్ట్ ఎంత టాప్ మార్క్స్ వచ్చినాయో మార్క్స్ మీరు చూపించారు. బట్ నేనేం అంటున్నానంటే ఇప్పుడు డిమాండ్ పిల్లల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటి అంటే తెలుగు మీడియం వాళ్ళు నష్టపోయారు. ఎందుకంటే రాష్ట్రం యొక్క అధికార భాష తెలుగు. మరి తెలుగు మహాసభలు, ప్రపంచ మహాసభలు, రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు మనం పెట్టుకుంటూ ఉంటాం. మరి తెలుగులో రాసినటువంటి అంటే గ్రామీణ ఎవరు రాస్తారు జనరల్గా తెలుగు? గ్రామీణ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు, ప్రభుత్వ పాఠశాలలు కళాశాల లోపల చదువుకుంటున్నటువంటి పిల్లలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పిల్లలు, వాళ్ళకి ఇంగ్లీష్ పరిజ్ఞానం లేక చదువుకున్నటువంటి భాష తెలుగు కాబట్టి తెలుగులో రాస్తారు. అంటే వాళ్ళు తెలుగులో రాయడమే వాళ్ళు చేసినటువంటి పాపమా? నిజంగానే ఒకవేళ మీకు నిన్న ప్రకటించిన మాదిరిగా మీకు ఆ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కనుక ఉంటే సో ప్రకటించండి. ఈ టాప్ 100 లోపల ఎంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. సో దీన్ని ప్రకటిస్తే అర్థమైపోతుంది. క్లియర్. అండ్ వారు ఇంకొకటి ఏం చెప్పారంటే ఒకవేళ మీకు మార్క్స్ నిజంగానే తక్కువ వచ్చినాయి అని చెప్పేసి మీకు అనిపిస్తే మీరేం చేయాలి అని చెప్పేసి అన్నారు, రీకౌంటింగ్ పెట్టండి అని చెప్పేసి అన్నారు. ఇక నేనేమంటున్నానంటే జనరల్గా జిఆర్ఎల్ ప్రకటించలేదన్నా, జిఆర్ఎల్ ప్రకటించలేదు అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఓకే. ఇప్పుడు సుమారుగా మనకు 20,100 వరకు రాశారు మెయిన్స్, 20,100 వరకు మెయిన్స్ రాశారు. మరి రాసినటువంటి ప్రతి వ్యక్తి యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు మీరు? గ్రూప్ 2కు పెట్టారు కదా, గ్రూప్ 2 దీని తర్వాత గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చారు. ఓకే. అందులోపల ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో అంత ఓపెన్ షీట్ పెట్టారు. మరి గ్రూప్ 1కు ఓపెన్ షీట్ ఎందుకు పెట్టలేదు? ఓకే. అంటే క్యాండిడేట్కి ఒక లాగిన్ ఇచ్చారు. ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 1 పరీక్ష రాసా, నాకు నేను చూసుకోవచ్చు, నేను రాసా, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కేవలం మీకు మాత్రమే తెలుసు. పబ్లిక్ డొమైన్ లో అందరికీ లేదు. అంటే గ్రూప్ 2ను మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు గ్రూప్ 1 ఎందుకు పెట్టరు? జిఆర్ఎల్ గ్రూప్ 1 పెట్టరు. ఒకవేళ ఏం అవకాశం ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు, రీకౌంటింగ్ అవకాశం. అంటే రీకౌంటింగ్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ 1లో ఒక 96 మార్కులు వచ్చాయి అనుకోండి,
ఇప్పుడు దీనికి రీకౌంటింగ్ కనుక మనం పెడితే ఈ 96 మార్కులు నిజంగానే వచ్చాయి అంటే ప్రశ్న 1కి మొదటి క్వశ్చన్కి ఎన్ని మార్కులు వచ్చాయి, రెండవ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వచ్చాయి, మూడో దానికి ఎన్ని మార్కులు వచ్చాయి, జస్ట్ కౌంట్ చేసుకుంటూ వెళ్తారు. ఎందుకు తక్కువ వచ్చాయి అనేది అడగడానికి హక్కు ఉండాలి పిల్లలకు. మీరు ఇచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజమా కాదని లెక్కించడం ఉద్దేశం కాదు కదా. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంది, మాకు మార్కులే తక్కువ వచ్చినాయి, మాకు న్యాయం జరగలేదు అనేది. మరి మార్కులు తక్కువ వచ్చినప్పుడు కౌంట్ చేయడం కాదు, ఇవాల్యుయేషన్ రీఇవాల్యుయేషన్ చేయాలి. మరి రీఇవాల్యుయేషన్కి అవకాశం తప్పనిసరిగా మీరు ఇవ్వాలి. అది కూడా ఎవరైతే, నేనేమంటున్నానంటే ఇంత వేరియేషన్స్ జరిగినప్పుడు, ఇంత దారుణాలు జరిగినప్పుడు తప్పనిసరిగా టీజీపీఎస్సీని నా వైపు నుంచి బి వైపు నుంచి నేను అడిగేది ఏంటి అంటే రీఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో అది కూడా ఒకే క్యాండిడేట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి నేను రివాల్యుయేషన్ చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అడగడంగా ఎవరైతే రాశారో 20,100 మెంబర్స్కి సంబంధించి రీఇవాల్యుయేషన్ మీరు చేయించండి. అంటే ఇక్కడ 3 నెలలు టైం తీసుకున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఆలోచన చేస్తున్నారు కదా. నిన్న మీరు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లోపల కూడా ఒక పదాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, టీజీపీఎస్సీ ఈజ్ ఎ రిక్రూటింగ్ ఏజెన్సీ. మరి ఈ రిక్రూటింగ్ ఏజెన్సీ తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక మెరిటోరియస్ స్టూడెంట్స్ను సెలెక్ట్ చేసేటువంటి ఏజెన్సీ అని చెప్పేసి మీరు చాలా క్లియర్ కట్గా ప్రెస్ నోట్ లోపల మీరు మెన్షన్ చేశారు కదా. మరి తెలంగాణ భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఇంకొక 3 నెలలు రీవాల్యుయేషన్ చేయండి, తప్పేముంది. రీకౌంటింగ్ వల్ల ఏమవుతుందంటన్నా, రీకౌంటింగ్ వల్ల ఇంకా కుట్రలు జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకు జరిగే అవకాశం ఉంటుంది, రీకౌంటింగ్ ఇప్పుడు జిఆర్ఎల్ ప్రకటించలేదు, కేవలం క్యాండిడేట్స్ లాగిన్స్ మాత్రమే ఇచ్చారు. అంటే మీకేమైనా సమస్య ఉంటే మీరు రీకౌంటింగ్ కట్టొచ్చు. అంటే మీ మార్కులు మీకు మాత్రమే తెలుసు కాబట్టి మీరు రీకౌంటింగ్ కట్టి ఇంకా ఏమైనా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఏమైనా ఉంటుందా, అంటే దీని వెనక ఏమైనా కుట్ర ఉందా. ఇప్పుడు మొత్తం ఎంతమంది తెలుగులో 7,829 మంది, ఒక 12,000 పైచిలకు ఇంగ్లీష్ మీడియంలో రాశారు, తెలుగు మీడియంలో 7,829 మంది, ఉర్దూలో 9 మంది. ఇప్పుడు 7,829లో టాప్ 100లో ఎంతమంది ఉన్నారు అని మీరు లెక్క అడుగుతున్నారు అంతే. అంటే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మీరు అన్ని కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు కదా, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్సీలు ఎంత, నెక్స్ట్ టాప్ 100 మొత్తం ఒక్కొక్క పేపర్ లోపల హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి మీరు చాలా ట్యాబ్లెట్స్ మీకు కూడా పంపించారు. అంత 5 పేజీల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా. మరి ఈ చిన్నదాన్ని ఎందుకు మర్చిపోయారు? అసలు అభ్యంతరం గొడవంత ఇదే కదా. ఇప్పుడు మీకు లీగల్ గా ఇప్పుడు ఒకవేళ కోర్టుకు వెళ్ళినా లేకపోతే క్వశ్చన్ చేయడానికి బాగానే ఉందని కోర్టుకు వెళ్తే నిలబడడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు కొట్లాడడానికి? వన్ సైడ్ ఉన్నప్పుడు సోషల్ జస్టిసే లేనప్పుడు తప్పనిసరిగా కోర్ట్స్ కన్సిడర్ చేస్తారు. అయితే నేనేమంటున్నా అంటే కోర్టుకి వెళ్ళడం అనేది తర్వాత సంగతి. బట్ ఒక వ్యక్తిగా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పక్షపాతిగా నేనేమంటున్నా అంటే ఇక్కడ 3 months ఇవాల్యుయేషన్ చేశారు. ఇవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా చాలా దారుణంగా చాలా డిఫరెంట్గా జరిగిందన్న. సో మొదటి అంటే 4 ఫేజుల లోపల చేసినట్టు నాకు సమాచారం ఉంది. ఈ 4 ఫేజుల లోపల మొదటి ఫేజెస్ లోపల కంప్లీట్గా ఇక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్స్ని ఎవరు విలువలేదు, బయట నుంచి పిలిచారు, బయట నుంచి వేరే స్టేట్స్ నుంచి పిలిచారు. పిలిచినప్పుడు వాళ్ళు చాలా అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ వేయడం అనేది చాలా డిలే అయింది. సో ఇలా డిలే అవుతున్నటువంటి నేపథ్యంలో అంటే తొందరగా ఇవాల్యుయేషన్ పూర్తి చేయాలి, తొందరగా రిజల్ట్ ఇవ్వాలి, రవీంద్ర భారతి లోపల ముఖ్యమంత్రి గారి చేత ప్రోగ్రాం పెట్టాలి, వారికి నియామక పత్రాలు ఇవ్వాలి. తెలంగాణ భవిష్యత్తును మీరు నిర్దేశించేటువంటి కండిషన్లో ఉన్నటువంటి పిల్లలను మీరు తెలంగాణ రాష్ట్రానికి పంపిద్దాం అనుకున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యం మీకు ఉన్నప్పుడు ఇంత తొందర ఎందుకు? దీని వెనుక ఏమైనా ఉద్దేశం ఉందా? మీరు అనుకుంటున్నారా ఏమైనా ఉద్దేశం ఉంది అని మీకు ఏమైనా అనుమానం ఉందా? మైట్ బి, మేబీ. అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇప్పుడు పిల్లలు ఇబ్బంది పడేది అదే. ఎందుకు మీరు అంత ఛాలెంజింగ్గా అంత ఆదరబాదరగా ఇవాల్యుయేషన్ చేయించాల్సినటువంటి అవసరం ఏమున్నది? మళ్ళీ ఇది మామూలు ఎగ్జామ్ కాదు, రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీస్. భారతదేశంలో ఏదైతే ఐఏఎస్ అత్యున్నతమైనటువంటి సర్వీస్గా మనం ట్రీట్ చేస్తామో రాష్ట్ర స్థాయి లోపల అత్యున్నతమైనటువంటి సర్వీసు గ్రూప్ 1. 3 నెలలు కాబట్టి 6 నెలలు తీసుకోండి. ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని? పిల్లలు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? మాకు ఇప్పుడే రిజల్ట్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారా? న్యాయం కావాలని చెప్పేసి అంటున్నారు. మరి న్యాయం ఉద్దేశంలో ఎంతవరకు పేపర్ 4 ఉంటుందని, ఇంకొకటి పేపర్ 4, ఈ పేపర్ 4 లోపల ఎకానమీ ఉంటుంది, ఎన్వైర్న్మెంట్ అంటే పర్యావరణం ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఇది అంతా కలిపి ఒకటే పేపర్.
అసలు ఎన్వైర్న్మెంట్ను ఎవరు దిద్దిరు? ఓకే, ఎకానమిక్ ఎన్వైర్న్మెంట్కి సంబంధం ఉండదు. మీ అనుమానం ఏంటి, ఎవరు దిద్దారు? అదే అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఎకానమీ ఆర్థిక అంశాలు తెలిసిన వాళ్ళకు పర్యావరణ అంశాలు తెలియదు. అవును, ఇవి రెండు కూడా ఒకే పేపర్లో ఉన్నాయి. ఒకరే దిద్దారా అంటున్నా నేను. ఓకే, ఇవి రెండు ఒకే వాళ్ళు కనుక దిద్దితే తప్పనిసరిగా ఈ ఎంటైర్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ను మనం క్వశ్చన్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఒక డైమెన్షన్, ఈ రెండు డైమెన్షన్స్ ఉన్నప్పుడు ఈ రెండవ డైమెన్షన్ బయోటెక్నాలజీ ఉంటుంది. బయోటెక్నాలజీని ఎవరు దిద్దారు? నాకు సమాచారం ఉన్నది, బట్ పబ్లిక్ డొమైన్లో కనుక పెడితే ఇప్పుడున్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి సందేహాలు, అనుమానాలు కూడా నివృత్తి అయ్యే అవకాశం ఉంటుంది. మీరేం చేయబోతున్నారు? వాట్ నెక్స్ట్? సో వాట్ నెక్స్ట్ ఏం లేదు. ఇప్పుడు నంబర్ 1 ఏంటి అంటే ఈ టాప్ 100 మీరు ఏదైతే నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అదేవిధంగా టీజీపీఎస్ అడుగుతున్నాను. ఈ టాప్ 100 పిల్లల పక్షాన్ని అడుగుతున్నాను, నా పక్షాన్ని కాదు, పిల్లల పక్షాన్ని అడుగుతున్నాను. ఎందుకంటే నేను పిల్లల పక్షపాతిని కాబట్టి. ఈ టాప్ 100 లోపల ఎంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, ఎంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు చెప్పండి. మీరు వెళ్ళబోతున్నారా టీజీపీఎస్సీ చైర్మన్ దగ్గరికి? వెళ్తాను. ఓకే, వెళ్తాను. ఒకటి లేఖ కూడా సీఎం గారికి అండ్ మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా కలిసి వాళ్ళకు కూడా ఒక లేఖ ఇస్తాను. ఓకే, ఇదొకటి. రెండవది రీకౌంటింగ్ కాదు, మొత్తం ఇప్పటి వరకు ఎన్నైతే ఆన్సర్ స్క్రిప్ట్స్ను ఇవాల్యుయేట్ చేశారో ఆ ఆన్సర్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా రీఇవాల్యుయేట్ చేయండి. మీరు 3 నెలలు తీసుకుంటారా, 4 నెలలు తీసుకుంటారా, 6 నెలలు తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఎవరికి ప్రాబ్లము? రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, టీజీపీఎస్కి ఇబ్బంది లేదు, పిల్లలు కూడా ఇబ్బంది. మాకు ఇప్పుడే కావాలని చెప్పేసి ఎవరు అడగరు. కాబట్టి మీరు ఎన్ని నెలలు అయితే తీసుకుంటారో అన్ని నెలలు తీసుకోండి. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల మాత్రమే ప్రతి వ్యక్తికి ఒక న్యాయం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే 10-15 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఏ వ్యక్తికి మనకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. అంటే పోటీ పరీక్షలు రాయాలి అంటేనే అసలు ఇది మనకు రాదు అనేటువంటి ఒక మైండ్ సెట్తో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మోరోవర్ అసలు గ్రూప్ 1 రాయారండి. ఇక ఈ దెబ్బతోని గ్రూప్ 1 రాయరు, అంటే గ్రూప్ 2 మాత్రమే రాస్తారు. ఇన్ ద సేమ్ మ్యానర్ నేను ఇంకొకటి కూడా అడుగుతున్నాను. ఇప్పుడు ఇది గ్రూప్ 1కి సంబంధించినటువంటి టాప్ 100 లిస్ట్ పెట్టండి అని చెప్పేసాను. అదేవిధంగా గ్రూప్ 2 లోపల టాప్ 100 లోపల మీరు లిస్ట్ పెట్టండి. తెలుగు మీడియం వాళ్ళు ఎంత ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంత ఉన్నారు. గ్రూప్ 2లో తెలుగు మీడియం వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, మోర్ దాన్ 70 ఉంటారు. ఓకే, ఇక్కడ ఎంతమంది ఉంటారో పెట్టండి. నిజంగానే తెలుగు మీడియం వాళ్ళకు తెలివి లేదా ఉందా అనేది ఈ రెండిట్లో తెలిసిపోతుంది. గ్రూప్ 2లో టాప్ 100లో ఎక్కువ మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నప్పుడు గ్రూప్ 1లో కూడా నిజంగానే తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరిగింది అని చెప్పేసి, న్యాయం చేస్తామని చెప్పేసి మీకు అనిపిస్తే ఈ రెండింటికి సంబంధించిన లిస్ట్ పెట్టండి. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది. మళ్ళీ ఏమైనా రెస్పాండ్ అవుతారా మీరు ఒకవేళ వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత, అడిగిన తర్వాత అన్నది మనం రాబోయే రోజుల్లో చూద్దాం. ఏదేమైనా న్యాయం జరగాలి. తెలుగు మీడియం పిల్లలంతా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా ఉంటారు, వాళ్ళే ప్రధానంగా బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే కొంత ఈ స్థాయికి, అంటే ఈ ఎగ్జామ్ రాసే స్థాయికి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం రాసే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళంతా ఎప్పుడో ప్రైవేట్ స్కూల్లో, కాన్వెంట్స్లో చదివిన పిల్లలే, డబ్బులున్న పిల్లలే ఉంటారు ఖచ్చితంగా. తెలుగు మీడియంలో చదువుతున్న పిల్లలంతా డబ్బులు లేని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. మీరు తెలిసి చేశారా, తెలియక చేశారా, దీని మీద ఏమైనా కుట్ర ఉందా? ఖచ్చితంగా ఎట్లాగైతే బూరా వెంకటేశం గారు మీరు క్లియర్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంతమందికి వచ్చి ఎంతమందికి లబ్ధి పొందారు, బీసీలకు ఎంత, ఎస్సీలకు ఎంత, ఎస్టీలకు ఎంత చెప్పారు. తెలుగు ఇంగ్లీష్ మీడియంని కూడా డివైడ్ చేసి చెప్పండి, టాప్ 100 ర్యాంక్స్ అని డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, అది పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన విషయమే. సో కాబట్టి ఇది ఒకవేళ కనుక తప్పు జరిగితే ఖచ్చితంగా ఆ న్యాయం జరగాల్సిన దిశగా ప్రభుత్వం అడుగులేయాల్సిన అవసరం ఉంది.